రాకుమారులు తక్కువ స్థాయి వారితోనూ నీచమైన ఆచార వ్యవహారాలు కలవారితోనూ యుద్ధం చేయరు. తెలిసిందా నీకు? నీచమైన వ్యవహారవంతుడు మాకు తెలుసు నువ్వెవరని, నువ్వెక్కడి నుంచి వచ్చావని కూడా తెలుసు, కానీ నువ్వు చెప్పు చూస్తాం అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు చాలా సిగ్గుపడ్డాడు. కర్ణుడి ముఖం క్రిందికి వాలిపోయింది. అంత జోరుగా ఉండేవాడు అది చెప్తూనే తన పూర్వోత్తరాలు ఏమిటి అని అడుగుతూనే సిగ్గుపడ్డాడు, మొహమ్మాట పడ్డాడు. కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయనిపిస్తుంది. కర్ణుడి యొక్క ముఖం క్రిందికి చాలా వాలిపోయింది, కూలిపోయినట్టు అయిపోయింది పాపం. ఆ ముఖం వర్షపు నీటితో తడిసి వాడిపోయిన పద్మంలాగా కనిపించింది. ఏడిచాడు బాగా, పద్మంలాగా కనిపించింది. అప్పుడు ఉండినటువంటి కళ లేదు, అప్పుడు లోపలికి వచ్చినటువంటి జోరు లేదు, ఆ సూర్యుడు కనిపించినటువంటి ఆ వెలుతురుతో ఉండినటువంటి కళ లేదు. ఈ మాట అంటూ ఉండగానే అప్పుడు దుర్యోధనుడు కురుపుటితో చెప్తున్నాడు, కృపాచార్య, ఓ ఆచార్య, శాస్త్ర ప్రకారంగా రాజు అని పిలవటానికి 3 కారణాలు ఉన్నాయి. చెప్తున్నాడు, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు? శాస్త్ర ప్రకారంగా పిలచటానికి, రాజు అనటానికి 3 కారణాలు. 1, ఉత్తమ కులంలో పుట్టినవాడు, వాడిని రాజు అనవచ్చు. 2వది శూరుడు, కూడా రాజు అనవచ్చు. సేనాపతి అయిన వాడిని, ఈ 3 కూడా రాజులే అంటారు. ఈ అర్జునుడు రాజు కాన వాడితో యుద్ధం చేయటానికి ఇష్టపడకపోతే నేను ఇప్పుడే ఈ కర్ణుణ్ణి అంగదేశాధిపతిగా చేస్తున్నాను అన్నాడు. అంతే కదా, రాజు చేయాలి కదా. రాజు కాని వాడితో యుద్ధం చేయనని అంటున్నాడు నీ శిష్యుడు, ఈ అర్జునుడు అనే కదా మీ శాస్త్రం చెప్తుంది కదా. అందుకని ఎవరు ఏమిటి అని అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడే అంగదేశాధిపతిగా చేస్తున్నాను, రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, ఆ దేశం నేను ఇస్తున్నాను. వెంటనే ధృతరాష్ట్రుడితోనూ భీష్ముడితోనూ మాట్లాడి విప్రుల చేత అభిషేక సామగ్రిని తెప్పించాడు. అప్పటికప్పుడే అందరితో మాట్లాడాడు. ధృతరాష్ట్రుతో నాన్నతో మాట్లాడాలి కదా. నాన్నతో మాట్లాడితే నాన్న ఆనందంగా ఒప్పుకున్నాడు, తొందరగా చెయ్యి అన్నాడు. మంచి పని, అటువంటి వాడు మనకు కావాలి కదా, అందుకని చెయ్యి. మనం మాట్లాడుకున్న ప్రకారంగా ఇదంతా గూడుపుటానిగా అప్పుడప్పుడు అయిపోయింది, అంతా కూడా అయిపోయింది. కర్ణుణ్ణి బంగారు, అప్పటికప్పుడే జనం కూడా ఉన్నారు కదా, అక్కడ సభ కూడా ఉంది కదా, పెద్ద సభ, ఇంకా వేరే సభ చేయాల్సిన పని లేదు. కర్ణుణ్ణి బంగారు సింహాసనంలో కూర్చోబెట్టేశాడు. అప్పటికప్పుడే బంగారు సింహాసనం చెప్పించాడు. స్టేడియం మధ్యలో కూర్చోబెట్టాడు, పెద్దగా, అందరికన్నా పెద్దగా. పేలాలు పూలు కలిపి బంగారు కలశాలతో నింపినటువంటి నీటిలో, ఆ నీటితో విప్రులతో కలిసి కర్ణుడికి అభిషేకం చేశాడు. అంతే, పట్టాభిషేకం చేశాడు. పూలు పేలాలు ఇవి మామూలుగా వేస్తూ ఉంటారు. పూలు పేలాలతో వేస్తే మంచిది అని అంటారు. ఆ కిరీటం మీద కిరీటం పెట్టి, కిరీటం, హారాలు, కేయూరాలు, కంకణాలు, అంగదాలు మొదలైనటువంటి రాజచిహ్నాలను కర్ణుడికి అలంకరింపజేశారు. ఛత్రచామరాలను కూడా ఏర్పాటు, రాజు అయిపోయాడు ఇప్పుడు, అంగదేశానికి రాజు. అవి ధరించిన కర్ణుడికి విప్రుల జయం పలికారు. విప్రులు కాచుకున్నారు అక్కడే, విప్రులు వాళ్ళు వేదఘోషణ చేశారు. అలా ఆదరించబడ్డ కర్ణుడు వాళ్ళందరితో కూడా వారికి విరివిరిగా ధనాన్ని ఇచ్చి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజరాజా, నాకు రాజ్యం ఇచ్చావు, దీనికి సాటిగా నేను నీకేమి ఇవ్వాలి, ఆజ్ఞాపించు. నన్ను ఎంత పని చేశావు, ఇప్పుడు నాకైనటువంటి అవమానాన్ని నువ్వు సరిచేశావు, ఎంత పని చేశావు, నాకెంత సంతోషం. నాకు ఇచ్చినటువంటి ఈ బహుమానం ఉందే,
ఈ ఆనందము నాకు పట్టలేకపోతున్నది. ఎవరితో నేను పంచుకునేది? నాకెవరున్నారు? నాకెవరితో నేను పంచుకుందు? అందుకని నీకు నేనేం చేయాలో చెప్పు. నాకింతగా నువ్వు చేశావు, నాకు రాజును చేసేసావు. నువ్వు ఏం చెప్తే నేను అది చేయటానికి సిద్ధంగా, నువ్వు ఏం చెప్పు నేను చేస్తానన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కాచుకున్నాడట. అంగరాజా, ఇప్పుడు అంగరాజా అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు అంతే. ఇప్పుడు అంగరాజా, నేను నీతో అఖండమైన విడిపోని మైత్రినే కోరుకుంటున్నాను అన్నాడు. మన ఇద్దరము మంచి స్నేహితులం అవుతున్నాం. విడిపోని మైత్రి అంటే పెద్దగా ఇద్దరు ఒకటే అయిపోన్నాం. మన ఇద్దరు విడిపోయినటువంటి మైత్రిని కోరుకుంటున్నాం, స్నేహితులు అవుతున్నాం. కర్ణుడు అలాగే మిత్రమా అన్నాడు. ఇప్పుడు రాజరాజు అనేవాడు ఇప్పుడు మిత్రమా అన్నాడు. ముందు ప్రారంభంలో రాజా అన్నాడు కదా, రాజా అన్నాడు. ఇప్పుడు అక్కర్లే, అలాగే మిత్రమా అని స్నేహం చేశాడు. ఇద్దరు సంతోషంగా పరస్పరం కౌగిలించుకొని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కర్ణుణ్ణి పెంచి పెద్ద చేసిన తండ్రి అతిరథుడు, ఆయనకు కొరడాయే ప్రాణం అంటే సహాయం. ఆయన కర్ణుణ్ణి పిలుస్తూ రంగస్థలంలోకి వచ్చాడు. అప్పుడు ఆయన ఉత్తరీయం జారిపోతుంది, శరీరం చెమట పట్టి కంపిస్తుంది. ఎంతో ఆతురతగా అతిరథుడు వస్తున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో కర్ణుడు వెంటనే సింహాసనం మీద నుంచి లేచాడు. ధనస్సును పక్కన పెట్టాడు. పట్టాభిషేక జలంతో తడిసి ఉన్నటువంటి తన తలను ఆయన పాదాలకు తాకించి నమస్కారం పెట్టాడు అందరెదురుగా. అతిరథుడు కుమారా అని పిలుస్తూ కర్ణుణ్ణి కౌగిలించుకొని కృతార్థుడు అయినట్టుగా భావించాడు, సంతోషించాడు. కర్ణుడి తలను తన ఆనందాశ్రువులతో తడిపాడు. భీముడు ఆ అతిరథుడిని చూసి కర్ణుడు సూతపుత్రుడని భావించి ఇలా అన్నాడు. ఓహో, సూతపుత్రుడా వీడు, ఇంతవరకు తెలీదు. ఓ సూతపుత్ర, నువ్వు యుద్ధంలో మా అర్జునుని చేతుల్లో చావటానికి కూడా తగినవాడు కావు, అర్హుడివి కావు నువ్వు. అందుచేత కోరడాను చేతిలో పట్టుకో, కోరడా చేతిలో పట్టుకో. నువ్వు అంగరాజ్యాన్ని అనుభవించటానికి కూడా అర్హుడివి కావు. నువ్వు మీ నాన్నలాగే ఆ జాతిలో పుట్టావు. నువ్వు యజ్ఞవేదికల దగ్గరగా ఉన్నటువంటి పురోడాశాన్ని ముట్టడానికి కుక్కకు ఎలాగైతే అధికారం లేదో అలాగే అంగదేశ రాజ్యాన్ని అనుభవించటానికి నీకు అధికారం లేదు అన్నాడు. ఎవరైనా చెప్పచ్చు కదా, స్వాతంత్రం ఉంది కదా, అక్కడ ఆ మాట అనవచ్చు కదా. నీకెంత అధికారం లేదు నీకు. ఆ మాటలు విని కర్ణుడు పెదవులు అదిరాయి. అతడు పెద్దగా నిట్టూర్చాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూశాడు ఒక్క పరి. ఏం చేయటం అర్థం కాలేదు కర్ణుడికి. అప్పుడు దుర్యోధనుడు కోపించి ముందుకు ఉరికి భీముడితో ఇలా అన్నాడు. ఏ భీమా, నువ్వు ఇలా మాట్లాడకూడదు. క్షత్రియులకు బలమే ప్రధానం. బలముంటే హీన క్షత్రుడితో అయినా పోరాడవలసిందే. వీరులు నదుల యొక్క ఉత్పత్తి స్థానం తెలుసుకోవటం చాలా కష్టం, తెలుసా నీకు? అసాధ్యం. చరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అగ్ని నీటి నుంచి పుట్టింది. సకల దానవులను సంహారం చేయగల వజ్రాయుధం దధీచి యొక్క వెన్నెముక నుండి తయారైంది. అలాగే స్కంద భగవానుడు అగ్ని, కృత్తిక, రుద్రుడు, గంగలకు పుత్రుడని విన్నాను. ఎంతోమంది విప్రులు క్షత్రియుల వల్ల జన్మించారు, నీకు తెలుసా? ఈ మాటను నువ్వు కూడా వినే ఉంటావు. విశ్వామిత్రుడు మొదలైన క్షత్రియులు విప్రులయ్యారు. ద్రోణాచార్యుడు కలశం నుండి పుట్టాడు, నీకు తెలుసా? కృపాచార్యుడు రెల్లుగడ్డి నుండి పుట్టాడు. ఇంతెందుకు, మీ అన్నదమ్ములంతా ఎలా జన్మించారో నాకు తెలుసు. అందుచేత ఇతడు కూడా అలాగే పుట్టాడని నేను అనుకుంటున్నాను. ఇతడు సర్వశుభ లక్షణాలతో కూడినటివాడు, సహజమైన కవచకుండలాలతో పుట్టినవాడు, సూర్య సమానమైనటువంటి తేజస్సు కలవాడు. అటువంటి ఈ కర్ణుడు సూతస్త్రీకి ఎలా పుడతాడు? లేడికి పులిపిల్ల పుడుతుందా? పుట్టదు కదా, ఆలోచించు. కనుక ఈ కర్ణుడు సమస్త క్షత్రియ గుణాలు గలవాడు.
యుద్ధరంగాన్ని శోభింపజేసే మహారథికుడు, శూరుడు. ఇటువంటి వాడిని సూతుడేలా కంటాడు? ఆలోచించు. సూతుడికి ఎట్లా పుడతాడు వీడు? ఈ కర్ణుడు తన బాహుబలం వల్ల, నా వంటి మిత్రుడి సహాయం వల్ల ఒక్క అంగదేశానికే కాదు సమస్త భూమండలానికి రాజు కాదగినవాడు. తెలుసా? నా ఈ మాటలు, ప్రవర్తన, పని నచ్చిన వారు రథమెక్కి ధనుస్సును పట్టుకొని నాతో యుద్ధం చేయవచ్చు, లేదా నేల మీద నిలబడే యుద్ధం చేయవచ్చు అన్నాడు. ఆ మాటలు విని రంగస్థలంలోని వారందరూ కూడా దుర్యోధనుణ్ణి మెచ్చుకున్నారు. అప్పటికప్పుడే యుద్ధం వస్తుందేమో అని భయపడిపోయారు. ఆహాకారాలు చేశారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. దుర్యోధనుడు కర్ణుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దీపాల కాంతిలో రంగస్థలం నుండి బయటకు వెళ్ళిపోయాడు. పాండవులు ద్రోణునితోనూ, కురుపుడితోనూ, భీష్ముడితోనూ కలిసి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. సూర్యాస్తం అయింది కాబట్టి అందరూ గెలిచారు. లేకపోతే ఏమైపోయేదో తెలియదు. అక్కడ ఒక నియమం ఏమంటే సూర్యాస్తం అవుతూనే ఏ కార్యక్రమాలు చేయకూడదు. ప్రేక్షకుల్లో కొందరు అర్జునుడిని, కొందరు కర్ణుడిని, కొందరు దుర్యోధుడిని మెచ్చుకుంటూ వెళ్ళారు. కుంతి అంగరాజైన కర్ణుణ్ణి తన కుమారుడిగా భావించి ఇతరులకు తెలియకుండా మనస్సులో ఆనందించింది. కర్ణుడు తన పక్షంలోకి చేరాడని, తనకు మిత్రుడయ్యాడని దుర్యోధనుడెంతో ఎంతో సంతోషించాడు. అతడికి అర్జునుడి వల్ల కలిగిన భయం తొలగిపోయింది. అబ్బా, నాకు అర్జునుడితో ఎప్పుడూ భయం ఉండేది. పడుకుంటే, కూర్చుంటే అర్జునుడే నా కలలో కనపడి నా బాణంతో కొట్టినట్టుగా కనపడేవాడు. అబ్బా బాబా బాబా బాబా, నాకు ఈ రోజుకి పీడ తొలగిపోయింది. ఆయనకొక పోటీగా ఉండేడు, దొరికాడు. నాకు ఈరోజు మా పక్షంలో చేరాడు, మా రాజ్యపక్షంలో చేరాడని సంతోషం. కుంతి కూడా ఆనందపడిపోయింది. ఎంతో మా దగ్గరికి చేరుకున్నాడు. లేకపోతే వాడు ఎట్లనో వేరే పుత్రుడు అని చాలా కష్టపడి పిలిపించుకునేవాడు. కర్ణుడు అస్త్రవిద్య బాగా పరిశ్రమ చేసినటువంటి వీరుడు కదా, బాగా అస్త్రవిద్యను అభ్యసించాడు. అతడు దుర్యోధనుడితో ప్రేమగా వ్యవహరించసాగాడు. చాలా బుద్ధిమంతుడు కర్ణుడు. మిక్కిలి స్నేహాన్ని కలిగి ఉన్నాడు. దుర్యోధనుడికి మనశ్శాంతి కలిగేలాగా మాట్లాడసాగాడు. అదే కదా కావలసింది. అలా వారి స్నేహం వృద్ధి చెందుతోంది. ధర్మరాజుకు కూడా ఈ భూమిలో విలువిద్యలో కర్ణుడితో సమానమైన వాడు ఎవడూ లేడు అనే విశ్వాసం కలిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు, కౌరవులు అస్త్రవిద్యలో నిష్ణాతులయ్యారు, యోగ్యులయ్యారు అని ద్రోణాచార్యుడు గ్రహించాడు. వారి నుండి గురుదక్షిణను తీసుకోవచ్చు, ఇదే తగిన సమయమని భావించాడు. వెంటనే శిష్యులందరినీ పిలిచి, కుమారులారా, ద్రుపదుడు పాండురాజులు పాంచాలరాజు అతన్ని యుద్ధంలో జయించి ఇక్కడికి తీసుకొని రండి, నా ముందు ఉంచండి. నాకింతకన్నా మించిన కోరిక ఏదీ లేదు. ఈ కోరికను తీర్చండి. ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ. దీనినే నేను గొప్పగా భావిస్తాను అని ఆదేశించాడు. ఏంది ఇంకొక ఏదో ఒక ప్రశ్న ఉండింది కదా, ఇప్పుడు తీర్చుకున్నాడు ఆయన. టైం ఇది. అందరూ ఉత్సాహంగా అలాగే గురుదేవా అని ద్రోణుడితో కలిసి రథాలనెక్కి పాంచాల దేశానికి బయలుదేరారు. దుర్యోధనుడు, కర్ణుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, ఇతరుల వీరులు నేను ముందంటే నేను ముందు అని ఒకరితో ఒకరు కోపంగా పలుకుతూ వేగంగా ప్రయాణించారు. త్వరగా వెళ్ళి పాంచాల దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి ప్రజలను కొడుతూ, నగరాల మీద దాడి చేస్తూ ద్రుపదుడి రాజధాని వైపు దూసుకు వెళ్ళిపోయారు. అందరూ తమ రథాలతో రాజమార్గంలోకి ప్రవేశించారు. ద్రుపదుడు కౌరవులు నగరాన్ని ఆక్రమించారు అనే వార్త విన్నాడు ద్రుపదుడు. కౌరవులు వచ్చారు, నగరాన్నంతా వ్యాపించారు. వెంటనే సోదరులతో కలిసి బయటకు వచ్చాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు.
అతడి సోదరులు కవచాలను ధరించి కౌరవులతో యుద్ధానికి దిగి బాణాలను వర్షించి సింహనాదాలు చేశారు. ద్రుపదుడి తెల్లని రథమెక్కి వచ్చి కౌరవులపై బాణవృష్టిని కురిపించాడు. చాలా అసామాన్యుడు. ఆ సమయంలో కౌరవులు ఇతర రాజకుమారులు తమ బలపరాక్రమాలపై అతిగా విశ్వాసం కలిగి ఉన్నారు. పైగా అహంకరించి ఉన్నారు. ఈ ద్రుపదుడు నాకు దోమ వంటివాడు, చీమ వంటివాడు కనుక విజయం మాదే అని ధీమాతో ఉన్నారు. వారి చేష్టలను, వారి తొందరపాటుతనాన్ని బుద్ధివంతుడైనటువంటి అర్జునుడు గ్రహించేశాడు. ముందుగానే ఆలోచించి ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. గురువు వద్దకు వెళ్ళి, గురుదేవా, ఏషాం పరాక్రమస్యాంతే వయం కుర్యామ సాహసం ఏతైరసఖ్యః పాంచాలక గ్రహీతుం రణమూర్ధని. వీరందరూ తమ తమ శక్తిని ప్రదర్శించిన తరువాత మనం యుద్ధం చేద్దాం, మనం రంగంలోకి దిగుదాం. యుద్ధంలో ద్రుపదుణ్ణి బంధించడం అసాధ్యం అని అర్జునుడు సోదరులతో కలిసి నగరానికి వెలుపల అరక్రోసు దూరంలో నిలబడ్డాడు. దూరంగా ఉన్నారు. వీళ్ళంతా ముందు వెళ్ళారు ఆతరంగా. అటు ద్రుపదుడు కౌరవులను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశాడు. బాణాలతో పెద్ద వలను వేసి వారిని మూర్ఛపోగొట్టాడు. ద్రుపదుడు ఒంటరిగా అలా రథంలో యుద్ధభూమిలో వేగంగా పరాక్రమిస్తూ ఉండే కౌరవులెంతో భయపడిపోయారు. ఇదేంటి ఇట్లా ఉన్నాడు, మనం ఏదో అనుకొని వీడిని తీసుకురావచ్చు అనుకొని ఎంతో మనం ఉత్సాహంగా వస్తే వీడు మననంతా ఇట్లా చేశాడే. ద్రుపదుడు ఒక్కడే అలా సుడిగాల్లాగా అన్ని వైపులా తిరుగుతూ ఉండటంతో కౌరవుల కళ్ళు బైర్లు కురుమ్మాయి. వారికి అనేక మంది ద్రుపదులు ఉన్నట్లుగా కనిపించారు. వాళ్ళకి తల తిరిగిపోయింది. అన్ని చోట్ల ద్రుపదులే కనిపిస్తున్నారు. అప్పుడు ద్రుపదుడు విడిచినటువంటి బాణాలు అన్ని దిక్కులు వ్యాపించాయి. ఆ విజృంభణను, ఆ పరాక్రమాన్ని చూసి తమ రాజు విజయం సాధించాడని పాంచాల ప్రజలు ఇళ్లలో ఉండే వేల కొద్ది శంఖాలు ఊదారు, బేరులు వాయించారు, మృదంగాలు మ్రోగించారు, తప్పెట్లు తాళాలు వాయించారు, సైనికుల సింహనాదాలు చేశారు. తమ ధనస్సుకు గల నారిని మీటి ధనుష్టంకారం చేశారు. ఆ ధనుష్టంకార ధ్వని ఆకాశాన్ని తాకింది. అప్పుడు యుద్ధంలో ద్రుపదుడుదే పైచేయి కావటాన్ని చూసి దుర్యోధనుడు, వికర్ణుడు, సుబాహువు, దీర్ఘలోచనుడు, దుశ్శాసనుడు విపరీతంగా కోపించి బాణాలను వర్షంలాగా కురిపించారు. అప్పుడు ద్రుపదుడు తీవ్రంగా గాయపడి కోపించి మరీ విజృంభించాడు. ఇంకా కోపం, ఇంకా బాణాలు ఎక్కువ వేశాడు. 10 బాణాలను విడిచి దుశ్శాసనుడిని కొట్టేశాడు. 20 బాణాలు ప్రయోగించి వికర్ణుని కొట్టాడు. మరో 20 బాణాలు తీసుకొని శకునుని లేవకుండా చేశాడు. తర్వాత ద్రుపదుడు కర్ణ, దుర్యోధనుల పని కూడా పట్టాడు. వారి శరీర అవయవాల సందుల మీద విడివిడిగా 28 బాణాలను ప్రయోగించి వారిని తీవ్రంగా గాయపరిచాడు. 5 బాణాలతో సుబాహుణ్ణి కొట్టాడు. వివిధ బాణాలతో ఇతర వీరులంతా బాధించి సింహనాదం చేశాడు. ఇలా ద్రుపదుడు కోపంతో గర్జిస్తూ బాణాలతో శత్రువులను, ధనస్సులను తుంచేశాడు. రథాలను విరగ్గొట్టేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.